హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు డే 2 యొక్క రెడీనెస్ అనేది చూద్దాం. ఓకే, హిందీలో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? వర్ణమాల రిక్త్ స్థాన్ భరియే. ఇక్కడ ఖాళీలను పూరించమన్నారనమాట. ఇక్కడ మన వర్ణమాల ఆల్రెడీ 6th క్లాస్లో బాగా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం రాసేద్దాం. ఓకే, ఆ తర్వాత డాష్ ఇచ్చారనమాట, ఖాళీ ఇచ్చారు. దీన్ని రాయాలి, ఆ అనేది రాయాలి. నెక్స్ట్ ఈ ఇస్తారు. నెక్స్ట్ ఏంటి రాయాలి? ఓ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఊ ఇచ్చాడు. ఊ తర్వాత ఏంటి ఖాళీ? ఇప్పుడు ఏం రాయాలి? ఊ తర్వాత ఏంటమ్మా? ఎస్, రీ అనేది రాయాలి. రీ తర్వాత ఏ ఇచ్చారు. ఏ తర్వాత ఏంటమ్మా లెటరు? ఎస్, ఐ అనేది రాయాలి. నెక్స్ట్ ఓ ఔ ఇచ్చారు. నెక్స్ట్ లెటర్ ఏంటి ఖాళీ? ఎస్, అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ చూద్దామా? ఓకే, నెక్స్ట్ ఖా తర్వాత ఏంటి? ఒత్తు ఖా. నెక్స్ట్ ఘా. నెక్స్ట్ ఒత్తు ఘా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ లెటర్ ఏంటి ఇందులో? సెకండ్ లైన్లో ఎస్. చా చా ఝా ఝా ఇని. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి. ట ఠ డ ఢ అనా. నెక్స్ట్ త థ ద ఎస్ ధ నా అనేది చెప్పాలి. నెక్స్ట్ పా ఫా ఎస్ భా. ఒత్తు భా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఎటు రాయాలి? ఇక్కడ మా వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ యా తర్వాత ఎటు రాయాలి? రాయాలి. లా వస్తాడు. ఇక్కడ ఎటు రాయాలి? వా రాయాలి. నెక్స్ట్ షే. నెక్స్ట్ సా షా సా హా క్ష త్ర జ్ఞ శ్ర. ఇవి వీటితో నింపేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వర్ణమాలు చూసి అక్కడ ఖాళీలు నింపేయండి. ఇక్కడ చూడండి, రిక్త్ స్థాన్ భరియే అంటే ఇందులో కొన్ని లెటర్స్ ఇచ్చారు. ఈ అక్షరాలని ఇందులో మార్చగా ఇవి సార్థక శబ్దాలుగా స్టార్ట్ ఉంటాయి అన్నమాట. అంటే మీనింగ్ వచ్చేవన్నమాట. ఇప్పుడు కా నా ఏమైంది? కనక్. కనక్ అంటే ఏమనుకున్నాం? బంగారం అనుకున్నాం. నెక్స్ట్ మయూ తర్వాత ఇందాక నిన్న చదివాం కదా, ఏం చదివాం? ఎస్, మయూర్. రా వస్తుంది అనమాట. మయూర్. ఇక్కడ ఏమొస్తుంది? రా వస్తుంది. ఇక్కడ మలి అని ఉంది. ఏటొస్తుంది? ఇక్కడ ఏమలి వస్తుంది. ఏమొస్తుంది? ఏమలి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఖాన్ అని ఉంది. ఖాన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? మకాన్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? మకాన్. నెక్స్ట్ ఇక్కడ పే ఉంది. ఇంకేమొస్తుంది? ఇక్కడ డా సరిపోతుంది. ఏమవుతుంది? పేడ్ అవుతుంది. ఏమవుతుంది? పేడ్ అవుతుంది. నెక్స్ట్ సూర్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ సూరజ్ అయితే ఏమవుతుంది? సన్. కాబట్టి సూరజ్ అంటే సన్. నెక్స్ట్ ఆన్ దీనికి ఏమొస్తుంది? ఆనన్ అంటే చదువుకున్నాం కదా, ఫేస్ అనమాట. ఆనన్ అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటి? తేతలి. మనందరికీ తెలిసి ఇక్కడ తా వస్తుంది అనమాట. ఏమొస్తుంది? తా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమిటిది? పల్. ఇక్కడ ఏమొస్తుంది? పల్. నెక్స్ట్ ఓ ఖలీ. ఏంటమ్మా? సారీ, ఇక్కడ ఏమొస్తుందమ్మా? చప్పల్. చా వస్తుంది అనమాట. చప్పల్. నెక్స్ట్ ఓ ఖలీ. కా అనేది వస్తుంది అనమాట. ఓ ఖలీ. ఓకేనమ్మా? ఇవి మీరు రాసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇందాకలా రాయడం నేర్చుకున్నాము, మరి దీని మీనింగ్ కూడా తెలుసుకుందాం ఇప్పుడు. కనక్ అంటే ఏంటి? బంగారం. కనక్ అంటే ఏంటమ్మా? బంగారం. నెక్స్ట్ మయూర్ అంటే ఏంటి? నెమలి. మయూర్ అంటే ఏంటమ్మా? నెమలి. నెక్స్ట్ ఎమలి అంటే ఏంటి? ఎస్, చింతపండు. ఎమలి అంటే ఏంటమ్మా? చింతపండు. నెక్స్ట్ మకాన్ అంటే ఏంటమ్మా? మకాన్ అంటే ఇల్లు. నెక్స్ట్ పేడ్ అంటే ఏంటమ్మా? చెట్టు. పేడ్ అంటే ఏంటమ్మా? చెట్టు. నెక్స్ట్ సూరజ్ అంటే ఏంటి? సూర్యుడు. సూరజ్ అంటే ఏంటి? సూర్యుడు. నెక్స్ట్ ఆనన్ అంటే ఏంటి? ఫేస్. ఆనన్ అంటే ఏంటమ్మా? ముఖం. నెక్స్ట్ తితలి అంటే ఏంటి? సీతాకోక చిలుక. తితలి అంటే ఏంటమ్మా? సీతాకోక చిలుక. నెక్స్ట్ చెప్పాలంటే చెప్పులు, మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఓకలి అంటే రోలు. ఓకలి అంటే ఏంటమ్మా? రోలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న.